సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు ఉద్దేశాలను బట్టి ఏ విధముగా నడిపిస్తున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు కార్యాలు చేయుటకు మన జీవితంలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నామని, ఏ విధమైన జీవితం చేత మనం ఉండుటకు ఈరోజు ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా పశ్చాత్తాప పడవలనని అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో పశ్చాత్తాప పడుటకు ఏ విధమైన కారణం మనలో ఉండుటకు, దేవుడు అనుగ్రహించిన సమయం అని, దేవుడు మనలో ఉండుటకు పశ్చాత్తాప మన హృదయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కార్యములు చేయుటకు పశ్చాత్తాప మన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధముగా, పశ్చాత్తాపం అనే హృదయము చేత దేవుడు మనల్ని నింపుటకు ఏ విధముగా వాక్యం చేత ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహించిన సమయం అని, పశ్చాత్తాప పడుటకు దేవుడు మనల్ని పిలిచిన విధానమును ఏ విధముగా వాక్యం చెంత మనం ఉండుటకు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయే ప్రతి పరిస్థితిని బట్టి ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నామని, దేవునిలో మనం ఉండుటకు పరిపూర్ణమైన కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును, పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు దేవుడు ఇచ్చిన విధానమును ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కలువరిలో మా కొరకై రక్తము కార్చిన రక్షక అని పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కలువరిలో మా కొరకే రక్తము కార్చిన రక్షక, కలువరిలో మా కొరకే రక్తము కార్చిన రక్షక, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రమయ్యా. మాకై నీ త్యాగమే సిలువలో బలియాగము, మా కొరకే బలి అయినా బలవంతుడైన యేసయ్యా. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయం ఏ విధముగా వాక్యం చెంత ఉండుటకు, వాక్యం దగ్గరకు పశ్చాత్తాప హృదయాన్ని జీవించే బిడ్డలుగా ఉండుటకు, వాక్యం దగ్గర మన జీవితాన్ని మార్చుకొనుటకు ఏ విధమైన జీవితముగా యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము సెలవిస్తుందని, యావేలు గ్రంథంలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉండుటకు, పరిపూర్ణమైన హృదయం నా జీవితంలో కలిగి ఉండుటకు దేవుడు అనుగ్రహించిన కృపగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన హృదయముగా మార్చే దేవుడు ఉన్నాడని, వాక్యం ద్వారా పశ్చాత్తాపమే దేవుని యొద్దకు నడిపిస్తుందని, పశ్చాత్తాప హృదయమే దేవునిలో ఉండుటకు మనకు అనుగ్రహించిన సమయం అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయే బిడ్డలుగా ఉన్నప్పుడు, నా జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నా జీవితంలో కలిగే శోధనలు ఉన్నాయని, వేదన ఉండుటకు నా జీవితాన్ని కోల్పోయి ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన
పశ్చాత్తాప హృదయముగా మార్చుకొనుటకు, నా జీవితాన్ని ఏ విధముగా దేవుని యొద్ద ఉండుటకు పరిపూర్ణమైన కారణముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం కూడా పశ్చాత్తాప పడవాలని, ఏ విధముగా యావేలు గ్రంథంలో నా జీవితాన్ని దేవుని యొద్దకు నడిపించుటకు, దేవుణ్ణి కనుగొనుటకు ఏ విధముగా ఉన్నామని, దేవుడు ఏ విధముగా మనతో ఉండుటకు దేవుడు ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణతకు మనం నడుస్తున్నప్పుడు నాలో ఉండిన దేవుడు నడిపించే దేవుడని, నాలో ఉన్న దేవుడు బలపరిచే దేవుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసంతో సంతాపంతో ఏడుపులతో నా యొద్దకు తిరిగి రండని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధమైన పూర్ణ హృదయం నా జీవితములు నేను పొందుకొని ఉండుటకు, పూర్ణ హృదయం కలిగి దేవుని యొద్దకు నేను మరలి వచ్చుటకు, నా హృదయాన్ని ఏ విధమైన పశ్చాత్తాప హృదయముగా మార్చుకొని ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప హృదయం నాలో ఉన్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని, నాలో ఉన్నప్పుడు ఏ విధమైన పూర్ణ హృదయం నేను పొందుకొనుటకు, పూర్ణ హృదయమే నన్ను పశ్చాత్తాపం నాకు నడిపిస్తూ ఉందని, పూర్ణ హృదయం కలిగినప్పుడు దేవుణ్ణి వెతికే బిడ్డలుగా నేను ఉంటానని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాపం కలిగి మనం ఉండుటకు దేవుడు కూడా మనకు అనుగ్రహించిన సమయమని, పశ్చాత్తాపం కలిగి ఉండుటకు ఏ విధమైన పూర్ణ హృదయాన్ని నేను పొందుకొని దేవుని యొద్దకు మరలి వచ్చుటకు నా హృదయం ఏ విధముగా ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితాన్ని పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా నన్ను పరిపూర్ణతకు నడిపిస్తాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నా దేవుడు నన్ను పిలిచినప్పుడు పశ్చాత్తాపం అనే హృదయం పరిపూర్ణంగా నేను పొందినప్పుడు ఏ విధమైన దేవుడు కనికరాన్ని మనం పొందుకుంటామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు పశ్చాత్తాపంగా పిలుస్తున్నాడని, దేవునికి దూరమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని యొద్ద నుండి తొలగిపోయినప్పుడు, దేవునిలో ఉండకుండా నా జీవితాన్ని ఇష్టానుసారముగా మలుచుకున్నప్పుడు దేవుని కనికరముగా పశ్చాత్తాపంతో తిరిగి వచ్చుటకు దేవుడు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా మాకై నీ త్యాగమే సిలువలో బలియాగము, మా కొరకే బలి అయినా బలవంతుడైన యేసయ్యా, కలువరిలో మా కొరకే రక్తము కార్చిన రక్షకా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రమయ్యా. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు పూర్ణ హృదయంతో దేవుని వద్దకు వచ్చుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాప హృదయమే దేవుని యొద్దకు నడిపిస్తుందని, పశ్చాత్తాప హృదయమే నాలో దేవుని యొద్ద ఉంచుతున్నదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం పశ్చాత్తాప పడవాలని ఈరోజు అంశముగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నడిపించి దీవించును గాక.